వెల్కమ్ టు ఐ న్యూస్. మొబైల్ ఫోన్ వాడే ప్రతి సామాన్యుడిని టెలికాం కంపెనీలు ఎలా మోసం చేస్తున్నాయో తెలుసా? క్యాలెండర్ ప్రకారం ఏడాదికి 12 నెలలే ఉంటాయి. కానీ మన సిమ్ కంపెనీస్ లెక్క ప్రకారం ఏడాదికి 13 నెలలట. నెల అంటే 30 రోజులు ఉండాల్సింది పోయి కేవలం 28 రోజులే అని ఫిక్స్ చేసి మన జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఈ స్మార్ట్ దోపిడీపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ లో గట్టిగా నిలదీశారు. రీఛార్జ్ లేకపోతే ఇన్కమింగ్ కాల్స్ ని కూడా బంద్ చేయటం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ రీఛార్జ్ మాయాజాలం వెనుక ఉన్న అసలు లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. మొబైల్ రీఛార్జ్ అంటే ఒకప్పుడు 10 రూపాయల కార్డులు గీకి నెంబర్లు కొట్టి మాట్లాడే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా అంటూనే కంపెనీస్ కొత్త దందాని మొదలుపెట్టాయి. సాధారణంగా అందరికీ ఏడాదికి ఒకేసారి ఫిబ్రవరి నెల వస్తుంది. కానీ టెలికాం కంపెనీస్ కి మాత్రం ఏడాది పొడవునా ఫిబ్రవరి నెలలే కనిపిస్తున్నాయా అని రాఘవ్ చద్దా పార్లమెంట్ లో సెటైర్స్ వేశారు. నెల అంటే కనీసం 30 రోజులు ఉండాలి. కానీ ఈ కంపెనీస్ రీఛార్జ్ వ్యాలిడిటీని కేవలం 28 రోజులుగానే నిర్ణయించాయి. దీనివల్ల ప్రతి నెల 2 రోజులు చొప్పున ఏడాది చివర్లో వినియోగదారుడు అదనంగా మరో నెల రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే 12 నెలలకు బిల్లు కట్టాల్సిన చోట సామాన్యుడు 13 సార్లు రీఛార్జ్ చేస్తున్నాడు. దేశంలో సుమారు 125 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉంటే అందులో 90% మంది ప్రీపెయిడ్ కస్టమర్సే. రీఛార్జ్ గడువు ముగియగానే ఫోన్ నుండి కాల్స్ వెళ్లటం ఆగిపోవడమే కాకుండా ఇన్కమింగ్ కాల్స్ ని కూడా నిలిపివేయటంపై రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి కాలంలో ఆధార్ ఒథెంటికేషన్, బ్యాంక్ ఓటీపీస్, రైల్ టికెట్స్, హాస్పిటల్ కాల్స్ ఇలా అన్ని ఫోన్ నెంబర్ తోనే ముడిపడి ఉన్నాయి. రీఛార్జ్ లేదని ఇన్కమింగ్ కాల్స్ ఆపేయడం అనేది ప్రజల రైట్ టు కమ్యూనికేషన్ ని అడ్డుకోవడమేనని ఆయన వాదించారు. ఓటర్ కార్డ్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ లేదని రద్దు చేయనప్పుడు ఫోన్ నెంబర్ సర్వీస్ ని ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించారు. రీఛార్జ్ చేయకపోయినా కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ కాల్స్ వచ్చేలా నిబంధనలు మార్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నెల అంటే 28 రోజులే అని ఫిక్స్ చేస్తే రేపు రోజు అంటే 20 గంటలే, గంట అంటే 50 నిమిషాలే అని ఈ కంపెనీస్ కొత్త రూల్స్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చలోక్తులు విసిరారు. కోట్ల రూపాయల లాభాల కోసం సామాన్యుడిని ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటని ఆయన అడిగిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలికాం కంపెనీస్ల ఈ మాయాజాలంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.